వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ మన కిచెన్లో మనం చికెన్ టిక్కా మసాలా ఎలా చేయాలో నేర్చుకుందాము. మనం రెస్టారెంట్కి వెళ్తే చాలా ఫ్రీక్వెంట్గా ఈ చికెన్ టిక్కా మసాలా ఆర్డర్ చేస్తూనే ఉంటాం కదా. సో అది ఇంట్లో మనం ఎలా చేసుకోవాలి వాళ్ళు చూద్దాము. ప్లస్ ఇంట్లో చేసుకుంటే మనకి హెల్తీగా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే చికెన్ ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒకవేళ మీరు బయట కోపించుకుంటే వాళ్ళకి ఇలా చిన్న ముక్కలు బైట్ సైజ్ ముక్కలుగా కోయమని చెప్పండి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయను ఒక పెప్పర్ అంటే క్యాప్సికమ్. సో గ్రీన్ పెప్పర్, రెడ్ పెప్పర్ ఏ కలర్దైనా పర్వాలేదు. ఇవి కూడా చికెన్ ముక్క సైజులోనే కోసుకుంటే మంచిది. ఎందుకంటే తర్వాత మనం గ్రిల్ చేసుకున్నప్పుడు బాగుంటుంది అనమాట. దాంతోపాటు ఒకవేళ మీకు ఇది వద్దు అనుకుంటే క్యాప్సికమ్ని స్కిప్ చేయొచ్చు. జస్ట్ ఉట్టి చికెన్తో కూడా చేసుకోవచ్చు. తర్వాత మనం మసాలాలు రెడీ చేసుకుందాము చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి. దానికి ఏమేమి కావాలంటే ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం చిటికెడు పసుపు, ఇవన్నీ వేసి ఇందాక మనం కోసుకున్న చికెన్ ముక్కల్ని చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. ముక్కలకి బాగా పట్టేటట్టు ఇవి కలుపుకొని చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ని అట్లీస్ట్ ఒక 30 మినిట్స్, ఒక అరగంట నుంచి ఒక 6 అవర్స్ వరకు మ్యారినేట్ చేసుకోవచ్చు. కానీ అట్లీస్ట్ అరగంట మ్యారినేట్ చేస్తే ముక్కలకి ఇవన్నీ బాగా పట్టి బాగుంటుంది. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇందులో కొంచెం ఒక అర చెక్క నిమ్మకాయ కూడా పిండుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇందాక మనం కోసుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్ కూడా ఇందులో వేసేసి అవి కూడా వీటితో మ్యారినేట్ చేసి తర్వాత వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇవాళ నేను 3 రకాలుగా ఇది మీకు చూపిస్తాను చికెన్ ఎలా చేయొచ్చో. ఫస్ట్ మనం ఇలా పుల్లలకి గుచ్చేసి చెగ్గ పొయ్యి మీద కాల్చేసుకోవచ్చు. అది ఒక టెక్నిక్. టిక్కా అంటే బేసికలీ అదే కదా, ఇలా చేసుకుని కాల్చుకోవడం. నెక్స్ట్ ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు ఇది. ఒకవేళ ఇంట్లో ఓవెన్లో లేకపోతే పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు. ఓవెన్లో అయితే ఇవి ఇలా ఓవెన్ ట్రేలో పెట్టేసుకుని అది 400 degrees దగ్గర ఒక 15 to 18 minutes గ్రిల్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఎందుకంటే మనం చిన్న ముక్కలుగానే కోసాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ మీరు పొయ్యి మీద చేసుకోవాలంటే పొయ్యి మీద కొంచెం ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకోవచ్చు. దీనికి డీప్ ఫ్రై అవసరం లేదు. డీప్ ఫ్రై చేస్తే బాగోదు కూడా. జస్ట్ మనం ఇలా షాలో ఫ్రై చేసుకుని కొంచెం ఫ్రై లాగా అనమాట. ప్లస్ ముక్కల్ని కొంచెం పెనంకి అంటుకునేటట్టు చేస్తే ఆ టిక్కా టేస్ట్ కూడా మనకు వస్తుంది. తర్వాత మనం సాస్ చేసుకుందాం. సాస్కి ఏమేమి కావాలి అంటే ఉల్లిపాయలు, టొమాటోలు, ఉప్పు, పసుపు, 2 పచ్చిమిరపకాయలు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ వేసేసి ఒక ప్యాన్లో కొంచెం వాటర్ పోసి అవి చక్కగా ఉడకనివ్వాలి. చూడండి, ఈలోపు మన చికెన్ టిక్కా రెడీ అయిపోయింది. ఓవెన్లో చేసింది ఇటువైపు కుడివైపు ఉంది, పొయ్యి మీద చేసింది ఎడం వైపు ఉంది. ఇదేమో పొయ్యి మీద కాల్చింది అనమాట. సో 3 ఆల్మోస్ట్ టేస్ట్ ఒకలానే ఉంటాయి. సో మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఈలోపు మనకి ఉల్లిపాయలు, టమాటాలు మగ్గిపోయినవి, అవి మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకుందాం. అలాగే ఒక 2 స్పూన్లు జీడిపప్పు నీళ్ళలో నానబెట్టుకుని అది కూడా పేస్ట్ లాగా చేసుకుని రెడీగా ఉంచుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం బటర్ వేసి, మీరు కంప్లీట్గా ఆయిల్ కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కొంచెం రావాలి అంటే కొంచెం బటర్ వేస్తే బాగుంటుంది. అవి వేసి హోల్ గరం మసాలా, మన ఆకులు, దినుసులు అవి వేసేసి లైక్ లవంగం, చెక్క, ఒక ఇలాచీ వేసేసి దానిలో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఓన్లీ ఫస్ట్ ఏం యాడ్ చేస్తామంటే ఉల్లిపాయ, టొమాటో పేస్ట్ మాత్రమే యాడ్ చేస్తాం ఫస్ట్. అది యాడ్ చేసి కొంచెం ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు దాన్ని ఉడికించి తర్వాత మనం రెడీ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ ఇందులో వేయాలి. జీడిపప్పు పేస్ట్ వేసాక మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అది అంటుకునే ఛాన్స్ ఉంది కాబట్టి. కావాలంటే ఈ స్టేజ్లో కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. మీకు సాస్ ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీకి. నెక్స్ట్ చికెన్ ముక్కలు, ఇందాక మనం గ్రిల్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చికెన్ ముక్కలు, క్యాప్సికమ్ అన్నీ వేసేసి ఒక 4-5 నిమిషాలు ఉడికించాలి మూతబెట్టి. తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకొని ఒక 1/2 స్పూను గరం మసాలా కూడా వేసుకొని కొంచెం క్రీమ్ కూడా వేసుకొని ఇంకా పొయ్యి ఆపేయచ్చు. సో క్రీమ్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఇక్కడ మీకు క్రీమ్ ఇష్టం లేకపోతే క్రీమ్ వేయాల్సిన అవసరం లేదు. చూసారా, మనం ఇంట్లో కూడా చికెన్ టిక్కా మసాలా ఎలా చేసుకోవచ్చు. సో ట్రై చేయండి, మీరు కూడా ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మాకు చెప్పండి. అమ్మాజీ కిచెన్లో ఇంకో నోరూరించే రెసిపీతో మళ్ళీ కలుద్దాం.